హెచ్సియు భూములు పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ చార్జీ చేయడం సిగ్గుచేటని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. భూములను వేలం వేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ వద్ద రోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. హైదరాబాద్కు ఆక్సిజన్ అందించే ప్రకృతిని కొల్లగొట్టొద్దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంత ఉపేందర్, కార్తీక్, భద్రం, గోంగూర వెంకటేశ్వర్లు, శీలం పాపారావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఏకైక మార్గమైనటువంటి భూముల్ని తెగనమ్ముకుంటూ పోతే ఎన్ని ప్రభుత్వాలు భూములు అమ్మితే లాస్ట్కి మనకి ఉండటానికి పేదలు ఉండటానికి కానీ ఒక మనిషి ఉండటానికి ఇల్లు కట్టుకునే ప్లేస్ కూడా కరువడింది. అంతా కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి, రియల్ ఎస్టేట్ చేతుల్లోకి పోతుంది. కాబట్టి ఇటువంటి భూములను అమ్మటాన్ని నిరసిస్తూ మేము ఈరోజు బీజేవైఎం ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టాము. భూముల కోసమనే కాకుండా అక్కడ హైదరాబాదు సిటీలో వాతావరణం చల్లగుంటానికి కానీ, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి కానీ ప్రకృతి 1500 ఎకరాల్లో అడవి భూములు, వన్యప్రాణులు ఎంత ఆహ్లాదకరంగా జీవిస్తుంటే అలాంటి భూముల్ని లాక్కోవడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది రేవంత్ రెడ్డి? ఎక్కడ మీకు భూములు దొరకలేదా? నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సెంట్రల్ యూనివర్సిటీనే దొరికిందా? మొదటి నుంచి నువ్వు ఆ వ్యాపారంలో ఉన్నావు కాబట్టి నువ్వు అదే దిశగా ఆలోచిస్తున్నావు. దాంట్లో నీకు వచ్చే కమిషన్ అంతా, ఆ కమిషన్ కట్టుబడి విద్యాలయం దేవాలయంలో భావించే విద్యాలయ భూములను లాక్కోవడం ఎంతవరకు ఇది సబబు? మరొకసారి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీ యొక్క మనసు మార్చుకొని ఆ భూములు ఏదైతే ఉందో సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చి చేసిన తప్పుకి చెంపలేసుకొని వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పాలని. తెలంగాణలో నీలాంటి ముఖ్యమంత్రి కావడం మా అందరి దౌర్భాగ్యం. వీళ్ళు నువ్వు వచ్చిన కాంచి వీళ్ళు ఆరుగేళ్ళని అమలు చేయకుండా నీ అమలు చేయడం కోసం ఇలా సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతూ ఉంటావు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 720 రకాలైనటువంటి ఒక చెట్లు ఉన్నాయి. అవి ఆక్సిజన్ ఇస్తున్నాయి. అదేవిధంగా 220 పక్షులు జాతులు ఉన్నాయి. వాటిని నువ్వు హింసిస్తున్నావు. కాబట్టి ఇలా గుంటలు వీటన్నిటికి కూడా భారతీయ జనతా యువ మోర్చా మొన్న అసెంబ్లీని ముట్టడించింది. అదేవిధంగా హెచ్సియులో పనులంటూ కూడా పోతే ఇలా విద్యార్థులను యువమోర్చా నాయకులను తీవ్రంగా మీరు దాడి చేయడం కనుకనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. రానున్న రోజుల్లో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బూత్ స్థాయి వరకు ఈ పోరాటాన్ని తీసుకుపోతామని